గుడ్ మావి కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఒక స్పెషల్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్, ఇడియాప్పం పాయ. పాయ అంటే చాలామందికి ఇష్టం. జనరల్గా ఇడ్లీ, దోశ, సంగటితో సర్వ్ చేసుకుంటారు. కానీ బెస్ట్ కాంబినేషన్ అయితే ఇడియాప్పం పాయ. తమిళనాడు, ఆంధ్ర బార్డర్లో ఇది చాలా ఫేమస్ టిఫిన్. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇది ఎంత బాగుంటుందని. చాలా సాఫ్ట్గా వచ్చింది ఇడియాప్పం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చూద్దాం. ముందుగా పాయ రెడీ చేసుకుందాం. 4 కాళ్ళు తీసుకున్నాను కుక్కర్లో. ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సిన మసాలా దినుసులు చూద్దాము. దాల్చిన చెక్క 3 ముక్కలు, 5 లవంగాలు, 2 స్టార్ అనాస్, 2 యాలకులు, 1 ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటో ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, 4 స్పూన్స్ ధనియాల పొడి, 3 స్పూన్స్ మిరప్పొడి, రుచికి సరిపడా ఉప్పు. కారం మీకు తగినట్లుగా వేసుకోండి. ఇవన్నీ కుక్కర్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 750 ml 3/4 లీటర్ వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికే లోపల కాజు, కొబ్బరి పేస్ట్ చేసి ఉంచుకోవాలి. 6 కాజులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్ తేలే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కుక్కర్ స్టీమ్ చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఉంచుకొని వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ముక్కలు బాగా మెత్తగా ఉడకాలి. ఒకవేళ సరిగ్గా ఉడుక్కుంటే ఇప్పుడు మరి కాసేపు ఉడికించుకోండి. ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి, కాజు పేస్ట్ కూడా వేసుకుందాం. 1/2 కప్ కొత్తిమీర వేసుకొని 3-4 మినిట్స్ ఉడికించి దించేసుకుంటే సరిపోతుంది. పాయ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడియాప్పం తయారీ విధానం చూద్దాం. 1 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. దీనికి 2 కప్పులు వాటర్ ముందుగా వేడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటూ గరిటెతో మెల్లగా కలుపుకోవాలి. కొద్దిగా మిగిలినాక ఆల్మోస్ట్ అంతా వాటర్ సరిపోయింది. కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు, బాగానే వస్తుంది. ఆల్మోస్ట్ సరిపోయినట్లే అనిపిస్తుంది కదా. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత చేత్తో బాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మురుకులు తవల్లో వేసి నింపుకుందాం. ఈ విధంగా నింపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మురుకులు తవలతో ఇడియాప్పంని ఈ విధంగా పిండుకోవాలి. యాజ్ యూజువల్ మనం మురుకులు పిండుకున్నట్లుగా పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనం పిండుకున్న ఇడియాప్పం ప్లేట్ పెట్టుకొని మూత పెట్టి 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఉడికినా కూడా ఏం కాదు. ఈ విధంగా చూసి స్టవ్ ఆపేయండి. ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇడియాప్పం చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగున్నాయి. పాయతో సర్వ్ చేసేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు అయితే ఫిదా అయిపోతారు పెడితే. మంచి బ్రేక్ఫాస్ట్. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.